ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రార్థన పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరొక నూతన దినాన్ని దేవుడు మనకు దయచేసి ఈ చక్కటి సదవకాశాన్ని ఇచ్చిన యేసయ్యకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, ప్రేమ కలిగిన వాడ, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. నిశ్చయంగా మా ప్రభువా, నీ చిత్తం జరుగును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నూతన సృష్టిగా చేయను, గడపటి ఆదాముగా ధరకే తెంచితివా. ఆహా హోసన్నా, 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 ఆహా హోసన్నా, హోసన్నా, హోసన్నా. లోకమంతా సృష్టించినావు, లోకమునెంతో ప్రేమించినావు, లోక పాపము మోసినావు, దేవుని గొర్రె పిల్లగా, లోక రక్షకుడా. లోక పాపము మోసినావు, దేవుని గొర్రె పిల్లగా, లోక రక్షకుడా. Hosanna, 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 Hosanna.
చూపును నలిగిన వారిని విడిపింపవచ్చిన నజరేయుడ నిజ రక్షకుడా ఆహా హోసన్నా 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 ఆహా హోసన్నా 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 ఆరాధనలకు పాత్రుడా అత్యున్నత సింహాసనుడా ఆరాధనలకు పాత్రుడా అత్యున్నత సింహాసనుడా ఆరాధ్య దైవమా ఆనంద గీతమా ఆరాధ్య దైవమా ఆనంద గీతమా ఆహా హోసన్నా 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 ఆహా హోసన్నా 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 ఆహా హోసన్నా 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 ఆమేన్ హల్లెలూయా బిగ్గరగా చెప్తామండి హల్లెలూయా ఆమేన్ మనందరికీ వచ్చిన పాట స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా హల్లెలూయా 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 పెదవులతోనూ నిన్ను గూర్చి గానము చేసెదము ఉత్సహించు పెదవులతోనూ నిన్ను గూర్చి గానము చేసెదము మా జీవిత కాలమంతయు నిన్నే స్తుతింతుము ప్రభువా మా జీవిత కాలమంతయు నిన్నే స్తుతింతుము ప్రభువా హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నరులందరికంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నరులందరికంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం మోయబడి ఉన్నది. నీ పెదవుల మీద దయారసం మోయబడి ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. సంవత్సరములు దయ కిరీటము మాకు ధరింపజేసి ఉన్నావు. సంవత్సరములు దయ కిరీటము మాకు ధరింపజేసి ఉన్నావు. గతకాలమంతయు నీ కృపను మమ్ము కాపాడిన దేవా. గతకాలమంతయు నీ కృపను మమ్ము కాపాడిన దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడను నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడను నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటే. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన
దాసునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. పోలిన వారెవరు, మేలు చేయు దేవుడను, నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. క్రీస్తునందున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దాన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, నా మందిరంలో వారిని ఆనందింపచేస్తాను, నా బలిపీఠం మీద వారు అర్పించు దాన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, దేవుని మందిరములో దేవుడు ఆయన ఏం చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు, ఆయన ఏం చేయబోతున్నాడు ఈ మందిరములో అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుని మందిరములోనికి ప్రజలు వస్తున్నారు. వచ్చి వారేం చేస్తున్నారంటే, ఈ బలిపీఠం మీద వారేం చేస్తున్నారో తెలుసా? ఈ బలిపీఠం మీద వారు దేవునికి బలులు అర్పిస్తున్నారు. అంటే మందిరంలో ఏం జరుగుతుంది? బలులు, అర్పణ జరుగుతుంది. అంటే అర్పించేవారు మందిరములో ఉండాలి. నంబర్ 1 ఎవరు ఉండాలంటే అర్పించేవారు ఉండాలి మందిరములో. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏం అర్పించాలి? దేవునికి బలులు అర్పించాలి. ఏ విధమైన బలులు అర్పించాలి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం అంటే అర్థం ఏంటంటే, దేవునికి స్తుతి స్తోత్రము అనేటటువంటి వాటిని దేవునికి అర్పించేవారు ఉండాలి. రెండవది, దేవునికి అర్పించాల్సింది ఏంటంటే మన దేహాన్ని దేవునికి అర్పించాలి. మూడవది ఏం అర్పించాలంటే మన కానుకలను, దశమ భాగములను దేవునికి సమర్పించాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా స్తుతులు స్తోత్రములు అనే బలిని దేవునికి అర్పించాలి. దేవునికి కానుకలను అర్పించాలి. దేవునికి మన దేహాన్ని అర్పించాలి. దేవునికి మన సర్వాన్ని అర్పించేటటువంటి వారుగా మనమున్నప్పుడు, అర్పించేవారు అర్పిస్తూ ఉంటే అది దేవునికి అంగీకారంగా మారింది. అర్పించేవారుగా మనం ఉండాలి. అవి దేవునికి అంగీకారం అవ్వాలి. దేవునికి అంగీకారమయ్యే అర్పణలు అర్పించాలి. మన దేహం కానీ, మన కానుక కానీ, మన స్తుతి కానీ, మన ఆరాధన కానీ అంత దేవునికి ఏమవ్వాలంటే అంగీకారం అవ్వాలి. మనం అర్పించింది దేవునికి అంగీకారంగా ఉంటే అప్పుడు ఇక చివరిగా కలిగేది ఏంటంటే ఆనందం. అర్పించేవారు అర్పించినవి అంగీకారముగా మార్చబడితే ఇక చివరిగా దేవుడు తన మందిరములో మనందరినీ
ఏమి చేసేవాడిగా ఉన్నాడంటే ఆశీర్వదించే దేవుడుగా, దీవించే దేవుడుగా, ఆనందింపచేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. ఎవరు వారు? అర్పించేవారు. ఎవరు వారు? అంగీకరింపబడిన వారు. అర్పించిన వారు, అంగీకరింపబడిన వారు, అర్పించేవారు, అంగీకరింపబడిన వారు ఇప్పుడు ఏం చేస్తారు? ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం. వారికి ఆనందం ఎలా కలుగుతుంది? నేనే వారిని ఆనందింపజేస్తాను. ఎలాగ ఆనందింపజేస్తావు యేసయ్యా? నీవు ఎలాగ ఆనందింపజేస్తావు ఈ మందిరంలోకి వచ్చిన వాళ్ళంటే, నేను వారికి ఆశీర్వాదాలతో నింపి, ఆత్మ సంబంధమైన వరములతో నింపి, ఆత్మ సంబంధమైన ఈవులనిచ్చి వారి హృదయాన్ని నేనేం చేస్తానంటే ఆనందింపచేస్తాను. దేవుని మందిరములో మొదటగా మనం ఎలా ఉండాలంటే అర్పించేవారిగా ఉండాలి. ఆయనకు అంగీకారమైన వాటిని అర్పించి అంగీకరింపబడాలి. అప్పుడు మనము ఆనందించేవారిగా ఉంటాం. అలాగూ ఆనందించేవారిగా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి, అయ్యా, ఈ మందిరంలో అర్పించిన వారు, ఈ మందిరంలో అంగీకరింపబడిన వారు, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, ఆనందంగా ఉన్నారు కదా, మేము కూడా వచ్చి ప్రార్థన చేస్తామని దేవుని మందిరంలో వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. దేవుని మందిరంలో ప్రార్థన చేసిన ప్రతి వారు ఆనందిస్తారు. కాబట్టి ప్రార్థించేటటువంటి వారిగా, దేవుని ఆనందం పొందేవారిగా, ఆశీర్వాదం పొందేవారిగా మనమందరం ఉండడానికి దయగల దేవుడు మనకు సహాయం చేయును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీ మందిరములో నీ దగ్గరకు వచ్చి బలులను అర్పించేవారిగా, ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారిగా, మా దేహాన్ని నీకు అర్పించేవారిగా, మా కానుకలను, దశమ భాగాలను నీకు అర్పించేవారిగా, మా సర్వస్వాన్ని మీకు అర్పించేవారిగా మమ్మల్ని మార్చండి. అవి నీకు అంగీకారంగా ఉండుటకు సహాయం చేయండి. దేవా, మమ్మలను ఆనందింపచేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అత్యధికమైన ఆశీర్వాదాలు నీ మందిరంలోనికి వచ్చి నీ ద్వారా దీవించబడి ఆశీర్వదించబడ్డానికి ప్రతి బిడ్డకు నీ సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కృపగల దేవుడు, దయగల దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. మీతో సమయం గడపటానికి, మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, సర్వశక్తి కలిగిన దేవుని యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు తోడైయును గాక. ఆమేన్.